సిరిసిల్లలో ఎందుకు భారతీయ జనతా పార్టీ అంటే కేటీఆర్ లాంటి నాయకుడు, సిద్దిపేటలో హరీష్, గజ్వేల్లో ఇట్లా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఎందుకు చేసుకోలేకపోయింది? అంటే ఒకటి అందులో ఎందుకు చేసుకోలేకపోయినరు అనంటే, సరే భారతీయ జనతా పార్టీ గత 4-5 సంవత్సరాల నుంచే తెలంగాణ రాష్ట్రంలో ఎదగడం మనకు కనిపిస్తోంది. సో ఆ ఎదిగేటటువంటి క్రమంలో చాలా బాలారిష్టాలు ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి. ఓవరాల్గా ఒక వాతావరణం ఏర్పడాలి, మనకు గెలుస్తున్నాము అనేటువంటి ధైర్యం మనకు రావాలి, ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాలనేటువంటి ఆలోచనలకు రావాలి. ఇవన్నీ చేస్తూ చేస్తూ పెద్ద నాయకులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్థానాలలో కూడా మనము ఇంకా బలంగా తయారు కావాలి అని అంటే కొంత సమయం పడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, సిరిసిల్ల లాంటి స్థానంలోనే అనేక మంది వ్యాపారస్తులు ఉంటారు, చోటామోటా రాజకీయ నాయకులు ఉంటారు, సంఘాల నాయకులు ఉంటారు, కుల సంఘాల పెద్దలు ఉంటారు, సో ఉద్యోగ సంఘాలు ఉంటారు, విద్యార్థి సంఘాలు ఉంటారు, కళాకారులు ఉంటారు, కవులు ఉంటారు. వీళ్ళంతా కూడా ఏంటంటే మళ్ళీ ఒకసారి కేటీఆర్ఏ అధికారంలోకి వస్తే గెలిస్తే మళ్ళా అతనితో దుష్మన్ మనకెందుకు అనేటువంటి భయంలో ఉంటారు. ఎందుకంటే గత 14 సంవత్సరాలుగా వీళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది. కేటీఆర్ ఆధిపత్యము, కేటీఆర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల ఆధిపత్యము, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఒక ముఠాలాగా తయారైపోయారు అక్కడ. అంటే ఒక నయీం ముఠా అంటారు చూసారా, అట్లాంటి ముఠాను తయారు చేశాడు కేటీఆర్. చూడ్డానికి సాఫ్ట్గా కనబడతాడు బయటికి, కానీ సో అక్కడ మీడియాను భయపెట్టిస్తారు, ప్రజల్ని భయపెట్టిస్తారు, మాట్లాడిన ప్రతి ఒక్కరిని భయపెట్టిస్తారు. ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా వాళ్ళని తీసుకుపోయి అరెస్టులు చేస్తారు. మీరు చూడాలి, సిరిసిల్ల పోయిన ఫస్ట్ డేనే నా ఫేస్బుక్ పేజ్ కూడా హ్యాక్ చేసినారు. మేము చాలా కష్టపడి మధ్యలో దాకా ఒక వారం రోజుల తర్వాత దాన్ని రియాక్టివ్ చేసుకోగలిగినాం. మళ్ళీ దాన్ని అన్పబ్లిష్ చేయించినారు, ఫేస్బుక్కి కంప్లైంట్ పెట్టి. ఎలక్షన్స్ అయిపోయేదాకా మళ్ళీ దానికి యాక్సెస్ రాలేదు, అయిపోయినాక మళ్ళీ హ్యాక్ చేసినారు. అంటే అసలు వాళ్లకు వ్యతిరేకమైనటువంటి వాయిస్ అనేది సిరిసిల్ల నుంచి బయటికి వెళ్ళడాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో నిషేధిస్తారు, నిర్బంధిస్తారు. అక్కడున్న రిపోర్టర్లను కూడా బెదిరిస్తారు, వార్తలు కూడా రాయనియరు, టీవీ ఇంటర్వ్యూలు చేసే వాళ్ళను బెదిరిస్తారు, వాళ్ళు తీసుకున్నటువంటి ఇంటర్వ్యూని యాజ్ ఇట్ ఈస్గా పబ్లిష్ కూడా చేయనియరు. అక్కడ ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మీకు భూ కబ్జాలు, ప్రజలపైన నిర్బంధము. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన ఒక 500 మంది మీద కేసులు ఉంటాయండి. ఒక సిరిసిల్లల్ని ఒక 500 మంది మీద కేసులు ఉంటాయి. నవంబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ప్రతి కార్యకర్తకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే కోర్టుకు రావాలని నోటీసులు ఇచ్చారు. మీకు సిరిసిల్ల కోర్టులో మొత్తం బీజేపీ కార్యకర్తలే ప్రతిరోజు. పోనీ వాళ్ళు ఏమన్నా దొంగతనాలు చేసినారా, వాళ్ళు ఏమన్నా హత్యలు చేసినారా, వాళ్ళు ఏమన్నా దోపిడీలు చేసినారా? ఏమీ లేదు. వాళ్ళ మీద ఉన్న ప్రతి కేసు, నువ్వు సోషల్ మీడియాలో ఈ మెసేజ్ పెట్టినావు కాబట్టి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా, కాబట్టి నీ మీద కేసు, నువ్వు 4 సార్లు రావాలి కోర్టుకి, ఎలక్షన్ ప్రచారం చేయొద్దిగా, నువ్వు పలానా నాడు కేటీఆర్ను తిట్టినావు కాబట్టి నీ మీద కేసు, పలానా నాడు పలానా బీఆర్ఎస్ పార్టీ నాయకుడితో నీకు గొడవైంది, అయితే గొడవ అయితే ఇద్దరి మీద ఉండాలి కదా కేసు, బీఆర్ఎస్ వాళ్ళ మీద ఉండదు కేసు, కేవలం బీజేపీ కార్యకర్తల మీదనే ఉంటుంది. అంటే కాంగ్రెస్ కార్యకర్తల మీద ఒక్కల మీద కూడా ఉండదు, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు పోరాటం చేయలేదు, ఎప్పుడు కొట్లాడలేదు, కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కొట్లాడారు.